హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. బేసిక్గా ఏఐ ఇప్పుడు ప్రపంచనాలు సృష్టిస్తుంది అండ్ సాఫ్ట్వేర్ సైడ్ చాలామంది స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారు. బట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి బేసిక్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటివి పాటించాలి, అంటే ఏ కోడింగ్స్ నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే కంప్లీట్ గైడెన్స్ ఈ వీడియోలో ఉండబోతుంది. ఈరోజు మనతో పాటు ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ అన్వేష్ కుమార్ గారు, ఫౌండర్ అండ్ CEO. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సో బేసిక్గా సాఫ్ట్వేర్ సైడ్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే స్టూడెంట్స్ మెయిన్గా సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఒక 5 స్కిల్స్ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ అండి. సో ఎందుకంటే మీకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ మీకంటూ ఉంది అని మనం పోర్ట్రే చేయాలన్నా, ఒక ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా కూడా ద మీడియం ఈజ్ అ లాంగ్వేజ్. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఏఐ అనేది ట్రెండ్లో ఉంది. ఏఐ మీద మొత్తం సాఫ్ట్వేర్స్ అన్ని రన్ అవుతాయి. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా ఏఐ మీద వస్తాయి కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ నేర్చుకోవాలి. దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా ఎజూరా, జీసీపీయా, AWS. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి దే నీడ్ టు గెట్. ఆఫ్టర్ దట్ డేటా సైన్స్, అంటే టు డీల్ విత్ ద డేటా. సో ఏ అంటే నథింగ్ బట్ టు డీల్ విత్ ద డేటా. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది చాలా ముఖ్యం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి డేటా సైన్స్ వరకు ఒక 3 to 4 స్కిల్ సెట్స్ అనేది, కమ్యూనికేషన్ కూడా ఒక స్కిల్ సెట్ లాగానే మనం చూడాలి. ఎందుకంటే చాలా మందికి టెక్నికల్ గా చాలా నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది, అంటే నాకు ఇది వచ్చు అని చెప్పడానికి కూడా కొంతమందికి అది క్లారిటీగా ఎదురులకు అర్థం కాదు. సో దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పక్కా ఉండాలన్నమాట. సో ఈ 4 to 5 మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ కాల్స్ రావడానికైనా కూడా, మీరు ప్రూవ్ చేసుకుంటారని కూడా, ఒక జాబ్ లో రావడానికి ప్రాబిలిటీస్ అంటాం కదా, అది ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ స్కిల్ సెట్స్. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో డిగ్రీ చదివినా, బీటెక్ చేసినా, ఏం చదివినా ఎండ్ ఆఫ్ ది డే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు. బట్ కోడింగ్ కి భయపడుతుంటారు. అలా కోడింగ్ కి భయపడే వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? సో అన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లో కానీ అన్ని స్కిల్ సెట్స్ లో కోడింగ్ అనేది ఉండదండి. జావా వరకు ఎక్కువ కోడింగ్ ఉంటుంది. సో కోడింగ్ లేకుండా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు ఏంటంటే కోడింగ్ అంటే మనం మాన్యువల్ గా ఎవ్రీథింగ్ టైప్ చేయాలి, లేకపోతే ఎక్కడన్నా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ తీసుకొని మనం ఆ రన్ టైమ్ ఎర్రర్, కంపల్ టైమ్ ఎర్రర్ మొత్తం చూసుకుంటాం. ఇప్పుడు ఏఐ వచ్చేసిన తర్వాత ఎవరు కోడింగ్ మాన్యువల్ గా టైప్ చేయరు, ఎవరు కోడింగ్ రాయరు. సో మనం ఆ పర్టికులర్ మాడ్యూల్ అర్థం చేసుకుంటే సాఫ్ట్వేర్ లో, ఆ మాడ్యూల్ కి కోడింగ్ మనము ChatGPTని కానీ ఓపెన్ అయిన ఏదైనా ఒక ఏఐని అడిగి దాని పీస్ ఆఫ్ కోడ్ మనం తీసుకొని మనం అపెండ్ చేసి దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఇదివరకు లాగా కోడింగ్ అంటే మనం అంటే కష్టంగా ఉంటుంది. కోడింగ్ లేని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కానీ ఏదైనా నేర్చుకుందాం అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే జావా అయినా కూడా, కోడింగ్ ఎక్కువ ఉన్న జావా అయినా కూడా ChatGPTని యూస్ చేసుకొని చాలామంది దాన్ని హెల్ప్ తీసుకుంటున్నారు. సో అలా మనం హెల్ప్ తీసుకోవచ్చు. బట్ మీరు ఎంటర్ అవ్వడానికి, ఇప్పుడు ఒక జాబ్లో మీరు ఎంటర్ అవ్వడానికి కోడింగ్ అనేది ఫస్ట్ మనం, నాకు కోడింగ్ వచ్చని చూపించుకోవాలి. మీకు కోడింగ్ అంటే భయం, లేదా కోడింగ్ నాకు అంటే నేను తీసుకోలేకపోతున్నాను, నాకు ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నప్పుడు నాన్ కోడింగ్ చాలా ఉంటాయి టెక్నాలజీస్. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, దాని మీద ట్రై చేసుకోవాలి. ప్రాబ్లం. చాలా మంది ఈ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా అదంతా ముఖ్యమా, లేకపోతే లైట్ తీసుకోవచ్చు? నోనండి. ఇప్పుడు మేము క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వెళ్తుంటాం. సో వెళ్ళినప్పుడు అంటే నేను ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్పుడు మా సీరియస్నెస్ ఎట్లా ఉండేదంటే, మేము కూడా ఎక్కడన్నా ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఇప్పుడు మైథిలివనం కానీ, అంబిరిపేట కానీ, లేదా బెంగళూరులో కొన్ని ఏరియాస్ ఉంటాయి. కొంత డబ్బులు ఇచ్చేసి మన ప్రాజెక్ట్ని తీసేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే తీసేసుకొని మనం మన దాంట్లో పెట్టేసుకొని మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం దాన్ని చెప్తాం, నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను, ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ అని, ఇండస్ట్రియల్ అని వెళ్తుంటారు అన్నమాట ఫైనల్ సెమ్లో, ఎంటర్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్లో ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు నేను వాళ్ళని అడుగుతాను అనమాట. సో ఈ ప్రాజెక్ట్ మీరు చేశారు కదా, మీ రోల్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, మోటో ఏంటి అని అడుగుతాను. సోర్స్ ఏంటి, రిఫరెన్స్ ఏంటి అని అడిగితే వాళ్ళ దగ్గర దేనికి ఆన్సర్ ఉండదు. సో మనం ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ బట్టి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు చేసేలేదు మనకు అర్థమవుతుంది. సో ఏ కంపెనీస్ అయినా కూడా చిన్న ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళు సొంతంగా చేసేలేదని చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పెద్దది అంటే ఎంత పెద్దగా చేస్తున్నారని కాకుండా, ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళు సొంతంగా ట్రై చేశారా లేదా దాని మీద ఎక్కువ చూస్తున్నారు. సో ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక జాబ్కి వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ మీరు వెళ్ళాలనుకుంటే, మీ రెజ్యూమ్లో మీరు పెట్టే ప్రాజెక్ట్ మీరు చేసి ఉండాలి. లేకపోతే దానికి మీరు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి అది మీకు అర్థమైపోద్ది. క్యాండిడేట్ నిజంగా చేసేలేదని ఇంటర్వ్యూకి అర్థమైపోద్ది. సో అందుకనే ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు చిన్నది చేసినా కూడా ఓన్గా చేసి దాన్ని పెడితే, మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు ప్రాక్టికల్ చేస్తే మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. దాన్ని బట్టి మీరు ప్రాక్టికాలిటీ ఎంత ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. మనం జాబ్స్ తీసుకునే వాళ్ళకి మేము ప్రాక్టికాలిటీగా చూస్తాం. థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ ఉన్నా నో యూజ్. ప్రాక్టికల్గా మీకు నాలెడ్జ్ ఎంత ఉన్నదే మాకు ఎక్కువ ఉపయోగం.
రియల్ టైం ప్రాజెక్ట్ అని వింటూ ఉంటాను. అవును. అసలు రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైథాన్ తీసుకోండి. పైథాన్ అంటే ఏంటి, పైథాన్లో యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, లేకపోతే దాని సోర్సెస్ ఏంటి, లేకపోతే ఇవన్నీ మనం నార్మల్గా థియరిటికల్గా నేర్చుకుంటాం. అట్లా కాకుండా పైథాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, పైథాన్ యూజ్ చేయాలంటే మనకి ఐడిఈస్ ఏంటి, అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఏంటి, ఆ టూల్స్ ఏం యూజ్, అవుట్పుట్స్ ఎట్లా వస్తాయి, ఒక ప్రాజెక్ట్లో తీసుకున్నప్పుడు మనం పైథాన్ యూజ్ చేసుకొని, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డేటాని ఎట్లా స్టోర్ చేస్తాము, ఎట్లా రిట్రీవ్ చేసుకుంటాము. సో ఇదంతా ప్రాక్టికల్గా నేర్చుకుంటే దాన్ని మనం ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అంటాం. థియరిటికల్ బేస్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ పైథాన్, లేకపోతే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అంటే చెప్పేస్తారు టెక్నికల్ టర్మ్స్లో. బట్ ప్రాక్టికల్గా దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, దాన్ని అప్లై ఎక్కడ చేస్తాం. సో ఇవి ఎక్కడ అప్లై చేస్తాం, అప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్స్ ఏంటి, ఏ వర్క్కి ఏ టూల్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటే అది ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి, హైర్ చేసుకోవాలనుకుంటుంటాయి. మెయిన్గా ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎలాంటి స్కిల్స్ని ఆశిస్తాయి కంపెనీస్? అదండి ప్రాక్టికాలిటీ. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఫ్రెషర్స్ దగ్గర ప్రాజెక్ట్స్ ఏముంటాయి, ఫ్రెషర్స్ ఏదైనా ఛాన్స్ ఇస్తేనే కదా మనకి కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వచ్చేది అంటారు. ఇప్పుడు ఏంటంటే బయట చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ తీసుకోండి. గిట్ హబ్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక సాఫ్ట్వేర్ని కానీ ఇంటిగ్రేట్ చేయడానికి, లేకపోతే ఒక సోషల్ కోడింగ్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఏంటి, ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, సో నేను మీకు చెప్పాలి, యువర్ ఇంటర్వ్యూర్ మీకు చెప్పాలి. నేను ఎట్లా చెప్తాను, నా గిట్ హబ్ నేను లింక్ ఇస్తే దాని లింక్ మీరు యాక్సెస్ చేశారు అనుకోండి, నేను ఏ ప్రాజెక్ట్స్ చేశాను, ఎట్లా చేశాను అనేది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. అట్లా అంటే టు షేర్ ద కోడ్ ఆర్ టు ఇంటిగ్రేట్ ద సాఫ్ట్వేర్ ఆర్ టు డూ సంథింగ్ విత్ ద సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ వీ కెన్ యూజ్ గిట్ హబ్. సో ఆ గిట్ హబ్ లాంటిది ఎక్కువ యూజ్ చేసుకోండి. సో లింక్డ్ఇన్ దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి, లింక్డ్ఇన్ ఏంటంటే కంప్లీట్లీ కార్పొరేట్ కైండ్ ఆఫ్, అంటే జాబ్స్ ఎట్లా ఉంటాయి, ప్రజెంట్ మార్కెట్ ఎట్లుంది, నాట్ ఓన్లీ టెక్నికల్, డిఫరెంట్ టైప్స్, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా కూడా కార్పొరేట్ రిలేటెడ్ గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్డ్ఇన్ దానిలో పెట్టుకుంటే ఏ కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎట్లా అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా మనం రిఫర్ చేసుకోవచ్చు అని అన్నిటికీ మనం ఇంటర్లింక్ గా మనం అందరితో టైఅప్ అవ్వచ్చు. అందరితో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. సో దట్ నాకు ఇట్లా నేను ఓపెన్ టు వర్క్, సో డూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ విచ్ మీట్స్ మై ప్రొఫైల్ అని ఇట్లా వీ కెన్ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ విత్ దమ్. సో ఆ విధంగా చేయొచ్చు. దాంతో పాటు మల్టిపుల్ స్కిల్ సెట్స్, వాట్ ఈస్ సెట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ దాంట్లో వన్ ఆఫ్ ద తీసుకోవచ్చు. దాంట్లో డేటా సైన్స్ అంటే టు డీల్ విత్ ద డేటా కంప్లీట్లీ. అట్ లాస్ట్ మనకి ఏఐ లేకపోతే, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏఐ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే వాళ్ళు జాబ్స్ అనేది రిస్క్ లో పడుతున్నాయి. సో పక్కా మనకి ఏఐ వచ్చి ఉండాలి, బేసిక్స్ ఆఫ్ ఏఐ. ఎందుకంటే కంప్లీట్ ఏఐ నేర్చుకుంటా అంటానికి దెర్ ఈస్ నో ప్రాపర్ ఎండ్ ఏఐకి. ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారో, దాన్ని ట్రైన్ చేసుకుంటారు, దాన్ని కొత్త కొత్త ఫ్యూచర్స్ తీసుకొస్తారు. బట్ ఎట్లా చేయొచ్చు, నువ్వు దాన్ని ఎట్లా ట్రైన్ చేయగలవు, ఎట్లా ఏం చేయగలవు అనేది నీకు ఐడియా ఉన్నది అని తెలిస్తే యూ కెన్ సస్టైన్. ఓకే. సర్టిఫికేట్స్ ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్ కి 60% ఉంటుంది, కానీ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. కొంతమంది 90 ఉన్న ప్యాకేజ్ తక్కువ వస్తుంది. నిజంగానే సర్టిఫికేట్స్ అనేవి ఉపయోగపడతాయా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఏంటంటే ఒక కట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. లెస్ దాన్ 60% అంటే దే విల్ నాట్ కన్సిడర్. గ్రేటర్ దాన్ 60% ఉండాలి వాళ్ళ సిజిపిఏ. ఇప్పుడు 6 అనుకోండి, మనకి ఏంటంటే 60% అంటారు ఒక 5 to 6 years ముందు, 10 years ముందు పర్సంటేజ్. ఇప్పుడు ఏంటంటే సిజిపిఏ అంటే 6, 7, 8 అని చూస్తుంటారు. సో గ్రేటర్ దాన్ 6 ఉండాలి. గ్రేటర్ దాన్ 6 అనేది ఒక ఎలిజిబిలిటీ. దాని తర్వాత అది పర్సంటేజ్ బట్టో సిజిపిఏ బట్టో మీ ప్యాకేజ్ డిసైడ్ చేయరు. మీరు ఇంటర్వ్యూలో ఎంత మంచిగా పర్ఫామ్ చేశారు, మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పి వాళ్ళకి మీరు ఎట్లా కన్వే చేశారు, వాడికి అర్థమయ్యేలాగా మీరు ఎట్లా చెప్పగలిగారు, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇది నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అని. సో ఆ విధంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ప్యాకేజ్ ఎంత ఇవ్వాలనేది. మీ మీద బడ్జెట్ ఎంత పెట్టచ్చు, మీ మీద వాళ్ళు ఎంత వరకు వర్క్ చేయించుకోగలరు అనేది వాళ్ళకి ఐడియా వస్తే ఆ బడ్జెట్ అనేది వ్యారీ అవుతుంది. ఎందుకంటే ఒక పొజిషన్ కి మనం ఫిక్స్డ్ బడ్జెట్ అని ఉండదు. ఫ్రెషర్ తీసుకోండి 3 to 5 lakhs, 3 to 6 lakhs అంటారు. అంటే 3, 4, 5, 6 ఈ 4 రేంజ్ లో వాళ్ళు డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అట్లా అనమాట. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు ఎక్కువగా? సో టెక్నికల్ అంటే ప్రాక్టికల్ అండి. ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేశారు, కంప్లీట్ గా వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద అడుగుతారు. మీరు ఫ్రెషర్ అనుకోండి, మీరు ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశారా, కాలేజ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, లేదా కాలేజ్ నుంచి బయటకు వచ్చేట ప్రాజెక్ట్స్ చేశారా, లేదా కాలేజ్లో చదువుకున్నప్పుడు బయట ఏమన్నా టైఅప్ ఎక్కడైనా ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్గా ఏమైనా నేర్చుకున్నారా. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్. సో మీరు థియరిటికల్గా ఎంత మీరు నాలెడ్జ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డెఫినేషన్ అడిగినా కూడా మీరు చెప్పినా అది కన్సిడర్ చేయరు. ఎక్కడైతే మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉందనుకొని ఒక ప్రాజెక్ట్ని మీరు ఫాస్ట్గా, అంటే ఒక పర్సన్ని మనం కంపెనీలో తీసుకుంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మన ప్రాజెక్ట్లోకి తన్ని డిప్లాయ్ చేసేయచ్చు అన్న థాట్ వాళ్ళకి రావాలి. అంటే వీళ్ళ మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేయక్కర్లేదు, వీళ్ళ మీద ఎక్కువ మనం ట్రైన్ చేయడానికి ఎక్కువ మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోకర్లేదు. సో కొన్ని డేస్ వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళు ప్రాక్టికల్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి తొందరగా మనం ప్రాజెక్ట్ లో వాళ్ళని డిప్లాయ్ చేయొచ్చు అనే మైండ్ సెట్ తీసుకొస్తే
ఇట్ విల్ బి గుడ్. అంటే దాంట్లో మెయిన్ ప్రాజెక్ట్స్ అడుగుతారు. ఆ ప్రాజెక్ట్స్లో మీ రోల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ మోటో ఏంటి, ఆ టీం ఎంత, సో మీరు ఏ టెక్నాలజీతో డీల్ చేశారు, సో ఇవన్నీ అడిగినప్పుడు ప్రాక్టికల్గా చేస్తే మనం చెప్పగలం. సో ఎక్కడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఫ్యూ ప్రాజెక్ట్స్ మీరు ఓన్గా చేస్తేనే మీకు ఆ ప్రాబిలిటీ ఉంటుంది.